ఇద్దరిని కిందకి తీసుకెళ్ళారు అన్నమాట. టెలోసిటీకి తీసుకెళ్లారు. నేను క్వశ్చన్ చేసి అడిగా అన్నమాట, నాకు ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి, మీరు చెప్పకుండా మాకు ఏం తెలుస్తుంది. అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత నాకు స్నీజెస్ వస్తున్నాయి కదా, ఒక క్రిస్టలైజ్డ్ వాటర్ తీసుకొచ్చి నా లంగ్స్ మొత్తం క్లీన్ చేశారు. ఇంకా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే మన చెవుల్లో ఎంత బిజీ ప్లేస్లో అయినా ఎంత సౌండ్స్ వచ్చినా కానీ ఈ అనాహతనాథం వినబడతా ఉంటుంది. మళ్ళీ ఇన్నర్ ఎర్త్లో, అగర్త నెట్వర్క్లో ఇన్నర్ ఎర్త్లో ఒక టెలోస్ అనే సిటీ, క్రిస్టలైజ్డ్ సిటీ అనమాట. అది మేము రెడీ చేసాము. ఆ స్థితికి వచ్చిన వాళ్ళే కాస్మిక్ వ్యాలీకి వస్తారు ఆఫ్ కోర్స్. సో వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, అన్నీ వదిలేసి మనలో మనం వెళ్ళాలి అన్నది విషయం చేస్తుంటే ఎందుకు వస్తున్నాయి థాట్స్, అసలు ఏంటి థాట్స్ అని అప్పుడు అబ్జర్వ్ చేస్తే అంతా అలా మా గురించి అండి. తర్వాత ఇంకా దీని గురించి ఇంకా చెప్పాలి అంటే, సో అప్పుడు ఇంత నీట్గా అది ఉండేది కాదు, కొద్దిమంది పట్టేవారు. సో ఒకరోజు ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ వాటర్ పాట్ ఏదైతే ఉందో, బ్రాస్ పాట్ పెట్టింది కదా, అక్కడ నుంచి అడమ రావడం పోవడం జరుగుతున్నాను. సో ఇది పోర్టల్ అని అనుకున్నా. కానీ అక్కడే ఒక చైర్ ఉంటే ఆ చైర్లో కూర్చొని ఆ ప్లేస్లో కాళ్ళు పెట్టుకొని కూర్చుండేవారు. సో నాకు అది నచ్చక వెంటనే ఇది మొత్తం ప్లాస్టింగ్ చేసి ఎక్కువ మంది పట్టేలాగా దీన్ని విశాలంగా చేసి అక్కడ ఒక బ్రాస్ పాట్ పెట్టేసి దానిలో వాటర్ వేసి అందులో క్లియర్ కాజ్ క్రిస్టల్ పెట్టాను. అది కాజ్ పెట్టి వాటర్ ఎందుకు వేసానంటే, అది నేను క్రాస్ చెక్ చేసుకోవడం కోసం శంపా ముఖర్జీ మేడం వచ్చినప్పుడు ఆమెను తీసుకొచ్చాను. నేను ఈ పోర్టల్ రియల్గా పోర్టలా కాదా నన్ను నేను క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఆయన తీసుకొచ్చి పైకి వచ్చి అక్కడే కూర్చొని ఇద్దరు మెడిటేషన్ చేస్తుంటే వచ్చేసరికి నాకు బాగా స్నీజెస్ వస్తున్నాయి కంటిన్యూస్గా, నోజ్ ఈజ్ రన్నింగ్ అన్నమాట. సో పూర్తిగా ఖర్చు కూడా పూర్తిగా తచ్చిపోయింది. అంతలా స్నీజెస్ వస్తుంటే వాళ్ళు కూర్చోగానే రావుజీ అంత దొనుకో నీచే లేక జారా ఆ బ్రాస్పాట్ నుంచి మా ఇద్దరిని కిందకి తీసుకెళ్ళారు అన్నమాట. టెలోసిటీకి తీసుకెళ్లారు. నేను క్వశ్చన్ చేసి అడిగా అన్నమాట, నాకు ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి, మీరు చెప్పకుండా మాకు ఏం తెలుస్తుంది, మాకు టెలోసిటీ చూడాలని ఉంది అంటే ఇద్దరిని కిందకి తీసుకెళ్ళాడు. ఆ బ్రాస్పాట్ లోపల నుంచి కిందకి అసలు బాడీ కిందకి తీసుకెళ్లారు. సో మేడం చెప్పింది అనమాట, మా ఇద్దరిని కిందకి తీసుకెళ్లారు అని. ఎస్, దట్స్ వాట్ ఐ వాంట్ టు చెక్. అది ఆ పోర్టల్ అది కాదా అవునా కాదా చెక్ చేసుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఎస్, అందులోంచి తీసుకెళ్లారు. సో దట్ ఈస్ కన్ఫర్మ్. అక్కడికి ఎందుకు వెళ్ళిన తర్వాత నాకు స్నీజెస్ వస్తున్నాయి కదా, ఒక క్రిస్టలైజ్డ్ వాటర్ తీసుకొచ్చి నా లంగ్స్ మొత్తం క్లీన్ చేశారు. అంతే, ఇంకా స్నీజెస్ వస్తున్న సంగతే మర్చిపోయాను నేను. ఆ తర్వాత నేను క్వశ్చన్స్ అడగటం, వాళ్ళు చెప్పటం అన్నీ చాలా 15-20 మినిట్స్ జరిగింది. టెలోసిటీలో అన్నీ చూపిస్తూ వాట్ ఈస్ ఫిఫ్త్ డైమెన్షన్ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం. సో సింబాలిక్గా ఒక బర్డ్ పిల్లలు ఉన్నాయి నెస్ట్లో. సో వేరే జాతి పక్షి వచ్చి ఈ పిల్లలకి ఫుడ్ పెట్టి వెళ్ళిపోయింది. నార్మల్గా ఒక జాతి పక్షి అలా చిన్నపిల్లల్ని వదిలి వెళ్ళదు, ఒకటి వెళ్ళినా రెండోది ఉంటుంది బర్డ్ కాపలాకి. అక్కడ ఇద్దరు లేరు. సో ఆ పక్షులు 2 పిల్లలు ఉన్నాయి, వేరే జాతి పక్షి వచ్చి ఆ పిల్లలకి తిండి పెట్టి వెళ్ళింది. సో వాట్ ఇట్ మీన్స్, అంత కంపాషన్ తోటి ఏ జాతి అయినా పక్షులకి అలా పిల్లలకి ఎలా కంపాషనేట్గా అది సింబాలిక్గా అది చూపించారనుకున్నా. సో తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, అక్కడ ఒక పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లల్ని 6-7 months బయలాజికల్ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఆ పేరేమో ఇంకొక పేరెంట్స్కి అప్పచెప్పేస్తారు. సారీ. సో వాళ్ళు కొద్ది రోజులు అలా మొత్తం 7 pairs అనమాట పేరెంట్స్. ఆ పిల్లల్ని పెద్ద అయ్యేసరికి 7 పేరెంట్స్ దగ్గర పెరుగుతారు. సో అలాగా అందరూ అలాగనమాట. అక్కడున్న పిల్లలందరికీ అక్కడున్న పేరెంట్స్ అందరూ పేరెంట్స్. అలాగే అందరి పేరెంట్స్కి పిల్లలందరూ పిల్లలు. సో అలాగా అక్కడ ఆ కంపాషన్ అనేది అలా ఉంటుందన్నమాట. అందరి పిల్లలు అందరికీ పిల్లలే, అందరి పేరెంట్స్ పిల్లలందరికీ పేరెంట్స్. అలా కంపాషన్ అనేది, లవ్ అండ్ కంపాషన్ అలా బిల్డప్ అవుతుంది అని చూపించారు. ఆ విధంగా ఫిఫ్త్ డైమెన్షన్ వచ్చేసరికి అంత ఓన్లీ లవ్ అండ్ కంపాషన్ ఉంటుంది. ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఏమీ ఉండవు ఇక్కడ ఈ ఎర్త్ మీద. దానికి అందరూ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నారు అందరూ. సో అలాగే ఉంటుంది అని అడమ ఆ విధంగా చెప్పాడు అనమాట. సో అప్పటి నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ గురించి, ఈ సబ్జెక్ట్స్ గురించి ఇక్కడ ఎక్కువగా అవే క్లాసులు జరుగుతుంటాయి. నేను కూడా వేరియస్ ప్లేసెస్ ఇండియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఫిఫ్త్ డైమెన్షన్ గురించి ఆ నాలెడ్జ్ అదిని. బికాస్ ఆఫ్ అడమ ఈ టోటల్గా నేను ఇటు షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన ధ్యాన సాధకులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి సార్, ఇది ప్లేస్కున్న ఒక స్పెషాలిటీ? ఎస్, మనలో చాలామంది అప్పుడు చనిపోయారని చెప్పాం కదా లెమోరియన్స్, మనలో చాలామంది అప్పటి నుంచి కూడా వర్క్ చేద్దాం అనే అసెన్షన్ కోసం ఈ బాడీలో మానవ శరీరంలో ఉన్నాము.
దీనికోసం వర్క్ చేద్దామని అందరికీ ఉన్నది. కానీ మనం అంతా మర్చిపోయాం కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లెమోరియన్ లాస్ట్ సాంగ్ అని ఒక సాంగ్ మ్యూజిక్ పెడితే అందరూ చాలా కనెక్ట్ అయిపోతున్నారు. ఆ మ్యూజిక్ రాగానే దే గెట్ ద వైబ్రేషన్ అనమాట. సో వైబ్రేషన్ వచ్చి ఎస్ నేను నా హోమ్కి వచ్చాను అని ఒకటే వైబ్రేషన్. ఇప్పుడు మీకు చెప్తున్నా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అందరూ లెమోరియన్స్ అని వాళ్ళకి తెలుస్తుంది అంతా. నేను నా నా ఇంటికి నేను వచ్చేసాను. ఇంకా నేను ఏ విధంగా ఎలాగైనా ఇప్పుడు నేను 5th డైమెన్షన్ కోసం ఈ వర్క్ చేయాలి అని వాళ్ళంతా రెడీ అవుతున్నారు. చాలామందికి తెలుస్తుంది. చాలామంది అయితే నేను వెళ్ళని ఇక్కడే ఉండిపోతానని కూడా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అంతలాగా క్లియర్ మెసేజ్ అయితే వస్తుంది. సో ఎవరు వచ్చినా ఇప్పుడు అందరూ మనం చేసేది ముక్తి మోక్షం కోసం, ధ్యానంలోకి వచ్చిందే అందుకు. సో ఇది 5th డైమెన్షన్కి వెళ్తే ఈ బాడీలో ఉండగానే మనకి ముక్తి మోక్షం వస్తుంది. ఈ బాడీలో ఉండగానే మళ్ళీ రీబర్త్ కూడా అవుతుంది. ఏజ్ రివర్సల్ చేసుకోవచ్చు 5th డైమెన్షన్కి వెళ్తే, ఇవన్నీ జరుగుతాయి. సో అది మెయిన్ థింగ్ మనం నమ్మాలి. ఎస్ మనం 5th డైమెన్షన్ అనేది ఇలా ఉంటుంది, దీనికి జరగబోతుంది ఇదంతా. అది మనం నమ్మితే అది జరుగుతుంది. 5th డైమెన్షన్ అంటే నథింగ్ బట్ కాన్షియస్నెస్ లెవెల్ షిఫ్ట్. ఇది ఒక యుగ పరివర్తన, యుగ చేంజింగ్ ఏం కాదు. మన కాన్షియస్నెస్ లెవెల్ మారుతుంది. ఇది ఫస్ట్ టైం 4 యుగాల్లో జరగలేనిది ఇప్పుడు జరగబోతుంది. ఇంతవరకు ఇది జరగలేదు, ఇప్పుడు జరగబోతుంది. ఇది 5th డైమెన్షన్ ఆల్రెడీ వీఆర్ ఇంటూ ఇట్. సో దాని సిమ్టమ్స్ అన్నీ చూసుకొని మనం ఆ విధంగా జరగబోతుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేసి జరుగుతుందని నమ్మితే చాలు, మన కాన్షియస్నెస్ లెవెల్ షిఫ్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఈ 5th డైమెన్షన్లోకి వెళ్తున్నామని కొన్ని సైన్స్ ఏమైనా తెలుస్తూ ఉంటాయా సార్, సిమ్టమ్స్ లాంటివి? ఎస్. ఒకటి ఫస్ట్ థింగ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం తగ్గుతాయి. నెక్స్ట్ నిద్ర తగ్గుతుంది. నెక్స్ట్ మన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ సడన్గా డిజపేర్ అయిపోతారు. అంటే మన సర్కిల్ నుంచి డిజపేర్ అయిపోతారు. మనకు ఏ గొడవ ఉండదు, ఏముండదు. వాళ్ళు వెళ్ళిపోయారు అన్న బాధ లేదు. ఫ్రెండ్సే కాదు, రిలేటివ్స్ కానీ ఎవరైనా మనకంతా కొత్త ఫ్యామిలీ ఏర్పడిపోతుంటుంది సైడ్ బై సైడ్. సో అది మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది. వీళ్ళతోటి మనకు ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిన వాళ్ళని మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం, రోజు మాట్లాడతాం, లేకపోతే కలుస్తాం, కనెక్ట్ అయ్యి ఉంటాం. వేరే అదర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు ఎంత క్లోజ్ రిలేటివ్స్ అని ఫ్రెండ్స్ అవని దే ఆర్ దేర్ అంతే. వాళ్ళ గురించి మనం ఆలోచించం, వాళ్ళకు దూరం అయ్యారనేది లేదు. ఇంతకుముందు రెగ్యులర్గా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అంత మాట్లాడుకోం. వాళ్ళు డిసైపేర్ అయిపోయినట్టు మన లైఫ్లోంచి ఉండడం అయితే ఉన్నారు. బట్ అది అంత క్లియర్గా మనం ఒక్కసారి నోటీస్ చేసుకుంటే అది క్లియర్గా తెలుస్తుంది. అది నెక్స్ట్ ధ్యానంలో కూడా మనకి మన బిహేవియర్ మారుతుంది. ఆల్రెడీ ధ్యానంలో ఎలా ముందుకు వచ్చాము అన్నది మనకు ఆ హ్యాబిట్స్. మన ఇదివరకు ఉన్న దుఃఖం కానీ లేకపోతే షేమ్, గిల్ట్, ఈ ఫ్రీక్వెన్సీస్ నుంచి మనం ముందుకు వచ్చి కరేజ్, ఒక ధైర్యం అయితే వస్తుంది. ఎస్ జరిగిపోయింది అంతే. దానికేం లేదు. నా వల్ల ఎదుటి మనిషికి బాధపడితే ఓకే సారీ చెప్తాం, క్షమాపణ అప్పటికప్పుడే బస్ అయిపోయిందా, లివ్ ఇట్. నెక్స్ట్ చాలా వరకు పాత సంఘటనలు, అవసరం లేని సంఘటనలు చాలా వరకు మర్చిపోతుంటాం. మతి మరుపు ఏదో ఏజ్ ఎక్కువైపోయి కాదు, 5th డైమెన్షన్లోకి వెళ్తుంటే 3rd డైమెన్షన్ ఇన్సిడెంట్స్ అవన్నీ చాలా వరకు మర్చిపోతాం. అలాగని చాలా గుర్తుంటాయి మంచి, సరికానివన్నీ మర్చిపోతుంటాం. దాన్ని వీఆర్ నాట్ బాదర్డ్, అది సింపుల్గా మర్చిపోతాం, అవసరమైన ఉన్నవే చేస్తాం. నెక్స్ట్ కనిపించిన గ్రూప్ల వల్ల జాయిన్ అయిపోయి ఆ క్లాస్ వినాలి, ఈ క్లాస్ వినాలి, ఇదివరకు అంతా అలాగా రన్నింగ్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఆ వెతుకులాట, ఆ పరుగుల ఇంకా అది చాలా తగ్గిపోయి మనలోకి మనం వెళ్ళాలి. బయట కనిపించేది ఏది అది నిజం కాదు, అంతా మన లోపలే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ us. సో మన లోపలే ఉన్న అన్న విషయం అర్థం అవుతుంది. ఆ వెతుకులాట్లో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం మొదలు పెడతాం. సింగిల్గానే కూర్చోవాలనిపిస్తుంది. కీప్ ఆన్ ఈ క్లాస్ కావాలి, ఆ క్లాస్ కావాలి అని ఏం లేకుండా సింగిల్గా కూర్చోవాలనిపిస్తుంది. అండ్ చాలామందికి పర్టికులర్గా ఇక్కడ కాస్మిక్ వ్యాలీకి వచ్చిన వాళ్ళకి అనుభవం చేయాల్సింది ఏంటంటే చెవుల్లో అనాహతనాదం వినబడుతుంది. అని అది బయట వచ్చే సౌండ్ కాదు. బయట అక్కడ బాబాజీ కేవ్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది కూడా కాకుండా ఇంకా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే మన చెవుల్లో ఎంత బిజీ ప్లేస్లో అయినా ఎంత సౌండ్స్ వచ్చినా కానీ ఈ అనాహతనాదం వినబడుతూ ఉంటుంది. అది 5th డైమెన్షన్కి వెళ్ళినట్టు అది సింబల్. అది ఎక్కడ మన హృదయంలోంచి వస్తుంది. సో మన హృదయంలోంచి 2 చప్పుళ్ళు వస్తే సౌండ్ వస్తుంది, కానీ ఈ 2 చప్పుళ్ళు లేవు, ఓన్లీ హృదయంలోంచి ఒక్కటే, దాని నుంచి ఆ సౌండ్ వస్తుంది. సో ఎప్పుడైతే అది మనం వినడం మొదలు పెడతామో మనకి ఇంకా మనసు బయట తిరగదు, లోపలికి వెళ్తూ ఉంటుంది. సో అది ఆ విధంగా కూడా ఇప్పుడు మనకి ఏమీ తోడు అవసరం లేదు, అలా కూర్చోవాలనిపిస్తుంది. ఆ అనాహతనాథం వింటూ ఉంటే ఇంకా అలా డీప్గా లోపలికి వెళ్ళిపోతాం.
సో దట్స్ మెయిన్. అందరూ అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంక ఏ మ్యూజిక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది, ఎవరి క్లాస్ అటెండ్ అవ్వాలనిపించట్లేదు. చాలా చేంజ్ అదైతే చాలామంది అబ్జర్వ్ చేసుకొని చెప్తున్నారు కూడా. అది దట్స్ మెయిన్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మనం కూడా మార్చుకోవాలి. కానీ ఎంతకాలం మనం రైస్ తిన్నాం, ఇది తిన్నాం, అంత అన్నం తినకపోతే 3 పూట్ల తినకపోతే ఆకలి వేస్తుంది. ఆకలి వేయట్లేదు, కానీ టైంకి తినాలి అన్న ఒక హ్యాబిట్ వల్ల దాన్ని వదులుకోలేకపోతున్నాం. కానీ మన బాడీ కార్బన్ బాడీ, అది క్రిస్టలైజ్డ్ బాడీగా మారుతుంది. సో బాడీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఆకలిస్తే తినాలి, వదిలే అవసరం లేదు. అంటే కంపల్సరీగా ఈ ఫాస్టింగ్లు అవి అంతగా బాడీని ఇబ్బంది పెట్టకుండా మన బాడీ చెప్పిన విధంగా ఆకలిస్తే తినాలి. లేదా లిక్విడ్ ఫుడ్స్ అవి ఆ మార్పును మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ 5th dimension సిమ్టమ్స్ అన్నీ. సో బయట పరుగులు ఆపి మన లోపల అంతరంగంలోకి ప్రయాణించాలి అన్నట్టు. సో ధ్యాన సాధన గంటల అంతా మ్యాట్రిక్స్. ఈ మాయలోంచి బయటికి రావడానికి మనలోకి మనం వెళ్తే అంతే విడిపోద్ది. మనల్ని మనం తెలుసుకుంటే ఇంక వేరే తెలుసుకోవడానికి ఏం లేదు. నో యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. మనల్ని మనం తెలుసుకోవడమే ముఖ్యం. ఎంతవరకు నేర్చుకున్నదంతా అది నేర్చుకున్నాం కాబట్టి ఈ స్థితికి వచ్చాం. అది తప్ప అని అనట్లేదు. అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్థితికి వచ్చాం. ఇంకా అవే పరుగులాట వాపుకొని ఇందుకు కాదు. సపోజ్ ఇప్పుడు భగవద్గీత 18 అధ్యాయాలు, మనం అన్ని అధ్యాయాలు చెప్తాడు. భగవద్గీత టోటల్ 18 చాప్టర్స్ కదా. 18 అధ్యాయాల తర్వాత లాస్ట్లో సర్వధర్మ పరిత్యాగి అని మొత్తం అన్నీ వదిలేయమంటాడు కృష్ణ. అన్నీ వదిలేసి మన ఆత్మకి మనం సరెండర్ అవ్వాలంట. సో ఇప్పుడు ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి వచ్చిన వాళ్ళే కాస్మిక్ వ్యాలీకి వస్తారు ఆఫ్ కోర్స్. సో వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, అన్నీ వదిలేసి మనలో మనం వెళ్ళాలి అన్నది విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చినందుకు సైలెంట్ మెడిటేషన్, ఏ మ్యూజిక్ వద్దు, ఏమవుతుంది, సైలెంట్ మెడిటేషన్ కూర్చుంటే మనం కనెక్ట్ అవుతాం. అది మాత్రం అద్భుతంగా అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ.